Ambati Silks, Kanchipuram Saree Store, now in Vijayawada. Exclusive Pattu Sarees, Salwars and Lehengas. రోజులాగానే స్కూల్కి వెళ్లారు విద్యార్థులు. లంచ్ టైం కావడంతో అందరూ కలిసి భోజనం చేశారు. ఇక భోజనం చేసిన కాసేపటికే కడుపులో మంట, వాంతులు, వికారంతో విద్యార్థులు ఒక్కసారిగా కుప్పకూలారు. విద్యార్థులకు ఆ పరిస్థితి రావడానికి కారణం భోజనంలో బల్లి పడడమే అని తెలిసి షాక్కి గురయ్యారు. దాదాపు 100 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైనటువంటి ఘటన అన్నమయ్య జిల్లాలో కలకలం రేపుతోంది. అన్నమయ్య జిల్లా పొంగనూరులోని నగరే మున్సిపల్ ఉన్నత పాఠశాలలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. రోజులాగే సోమవారం మధ్యాహ్నం కూడా పిల్లలందరికీ భోజన విరామం ఇచ్చారు. వంట వాళ్ళు పిల్లల ప్లేట్లలో అన్నం, సాంబార్ వడ్డించారు. ఆకలితో ఉన్న పిల్లలు ఆ భోజనం తినడం మొదలుపెట్టారు. అలా భోజనం చేస్తున్న సమయంలోనే ఒక విద్యార్థి ప్లేట్లో సాంబారులో చచ్చిపోయినటువంటి ఒక బల్లి కనిపించింది. అది చూసి పిల్లలు, ఉపాధ్యాయులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. బల్లి పడిన ఆ సాంబారును సుమారు 100 మందికి పైగా విద్యార్థులు తినేశారు. ఇక బల్లి పడ్డ అన్నం తిన్న పిల్లలలో మార్పు మొదలైంది. ఒకరి తర్వాత ఒకరికి వాంతులు కావడం, కడుపు నొప్పి రావడం స్టార్ట్ అయ్యింది. దీనిని గమనించినటువంటి పాఠశాల సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా వైద్య సిబ్బందికి సమాచారం అందించారు. డాక్టర్లు హుటాహుటిన స్కూల్కి చేరుకొని పాఠశాల ప్రాంగణంలోనే విద్యార్థులకు అత్యవసర వైద్య పరీక్షలు నిర్వహించారు. అస్వస్థతకు గురైనటువంటి పిల్లలందరికీ అక్కడే ట్రీట్మెంట్ అందిస్తున్నారు. అయితే విషయం బయటకు పొక్కకుండా మిగిలిపోయినటువంటి భోజనాన్ని వంట సిబ్బంది వెంటనే తీసుకువెళ్ళి చెత్త కుప్పలో పారేయడం పలు అనుమానాలకు తావిస్తుంది. మరోపక్క విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు తమ పిల్లలకు ఏమైందోనని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని స్కూల్ దగ్గరకు పరుగులు తీశారు. వాంతులు చేసుకుని నీరసించిపోయినటువంటి పిల్లలను చూసి కన్నీరు మున్నీరవుతున్నారు. దీంతో పాఠశాల వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వంట చేసేవారి నిర్లక్ష్యం వల్లే ఈ ఘోరం జరిగిందని తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వందలాది మంది పిల్లలకు భోజనం వండేటప్పుడు కనీస శుభ్రత పాటించకపోవడం, పాత్రలపైన మూతలు సరిగ్గా పెట్టకపోవడం వల్లే సాంబారులో బల్లి పడిందని మండిపడుతున్నారు. వంటవారి బాధ్యత రాహిత్యం పిల్లల ప్రాణాల మీదకు తెచ్చిందంటూ కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతానికి పిల్లలందరికీ వైద్య చికిత్స అందిస్తున్నారు. ప్రాణాపాయం ఏమీ లేదని తెలుస్తుండడం కాస్త ఊరటనిచ్చేటువంటి అంశం. విద్యార్థులంతా త్వరగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఏదేమైనా పిల్లలకు వండి పెట్టే విషయంలో వంట సిబ్బంది మరింత అప్రమత్తంగా, శుభ్రంగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది. వంట చేసినాం సార్, మామూలుగా చేసి 11 కడకంతా చేసినాము. చేసి మళ్ళీ మేము తినేసి మళ్ళీ పిల్లలు పెట్టినాం సార్. తిన్నప్పుడు బాగా మేము కూడా 11:40కి తినే కరెక్ట్గా మేము ఇద్దరు తిన్నాము. మళ్ళీ పిల్లలు పట్టించినాము సార్. మున్సిపల్ మోడల్ ప్రైమరీ స్కూల్లో పిఎస్ హెచ్ఎంగా పనిచేస్తున్నాను. ఈరోజు పిల్లలందరికీ భోజనం వడ్డించేటప్పుడు 5th క్లాస్ అమ్మాయి వర్షిత అనే అమ్మాయికి చిన్న బల్లి వచ్చింది. ఆ పాప ఏమో పడింది అని చెప్పేసి తీసుకొని పోయి డస్ట్బిన్లో వేసేసి మళ్ళీ వచ్చింది, నాకు బల్లి పడింది అని చెప్పింది. బల్లినా నువ్వు చెప్పలేదా అనేసి వెంటనే వచ్చేసి జస్ట్ కుడితిలో ఉండేది అంతా కింద వేసేసి కట్టుతో కలిపెడితే చిన్న బల్లి ఉంది. వెంటనే పిల్లలంతా కూడా ప్లేట్లో ఉండే అన్నం అంతా కూడా తీసుకొని పోయి పారేయమని చెప్పేసి వెంటనే ఎంఈఓ సార్ 1కి 2కి ఇన్ఫార్మ్ చేసినాము. ఏఎన్ఎం వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసినాము. సార్ వాళ్ళు వచ్చినారు. అంతలో హాఫ్ డే స్కూల్ కాబట్టి పేరెంట్స్ అందరూ ఒక్కొక్కరు వచ్చినారు.